హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికి నమస్కారం. ఈరోజు మేము సరికొత్త ఫుడ్ ఛాలెంజ్తో మీ ముందుకు వచ్చినాము. మేము ఈరోజు కచోరీ ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటున్నాము. మేము కచోరీ తీసుకున్నాము, 2 కోడిగుడ్లు తీసుకున్నాము, అరటి పండ్లు, మళ్ళీ ఏంటంటే బూస్ట్ తీసుకున్నాము. మిల్క్ తాగడం ఎందుకు అని బూస్ట్ అంటే ఇష్టం కొంచెం. బూస్ట్ అంటే మా అబ్బాయికి ఇష్టం కాబట్టి బూస్ట్ తీసుకున్నాము. మట్టి పాలంటే తాగబుద్ధి కాదని. మట్టి పాలంటే మంచి అనిపించేది, అన్నిటితోటి కారము స్వీట్ అది ఇది అంటే మంచి ఉండదు అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసినాము. బూస్ట్ లెక్క తీసుకున్నాము. ఈ ఫుడ్ ఛాలెంజ్ ఇప్పుడు ఏం చేయాలంటే కచోరీ మొత్తం ఆర్డర్ చేయాలి, 2 గుడ్లు తినాలి, 3 అరటి పండ్లు తినాలి, బూస్ట్ తాగాలి. ఏది ఎప్పుడన్నా తినచ్చు, కానీ ఎవరు తింటే వాళ్ళే విన్నారు. తొందరగా విన్ కావాలి అంతే. విన్ నేనదే అంటున్నా, విన్ కావాలి. ఎవరు గెలిస్తే వాళ్ళు. ఇవన్నీ మనకు ఆరోగ్యానికి సంబంధించింది. ఒక గిది అయితే ఇది మనం బయటకి తెచ్చుకున్నాము. ఇవన్నీ మనం ఫ్రెష్ ఫ్రూట్స్ మంచిదే, ఎగ్ మంచిదే, పాలు కూడా మంచిదే. కొంచెం బూస్ట్ కలుపుకున్నాం కాబట్టి అందులో గుడ్డు పాలైతే రోజు మనం డైలీ తీసుకోమని చెప్తారు డాక్టర్లు, అట్లా కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ మనకు ఆరోగ్యానికి సంబంధించినవి. ఇప్పుడైతే మేము స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే మళ్ళా చల్లారితే మళ్ళీ తినబుద్ధి కాదు. రెడీ 1 తినాలి. నాకు ఇష్టం కచోరీ అంటే. కొంచెం పెరుగు వేయలేదు, పెరుగు అయితే బాగుంటుంది. అలానే ఉంటుంది పెరుగు కూడా, ఉల్లిగడ్డలు అలానే ఉంటాయి, పెరుగు అలానే ఉంటాయి. మళ్ళీ సపరేట్ ఎందుకు అంత మంచిగా ఉంటాయి అని చెప్పేసి అలానే పెట్టుకుని వచ్చాను. కచోరీ ఇలా పెరుగు ఉండాలి, బాగుంటుంది. స్టార్ట్ చేద్దాము. 1 2 3 స్టార్ట్. గెలవాలని కాదు, గెలుపా. నేను చాలా అయితే నేను గెలిచిన. మంచిగా ఉంది టేస్ట్ కదా, టేస్ట్ మంచిగా అంటే బాగా మంచిగా ఏం లేదు. నేను మనం ఇంట్లో చేసుకున్నట్టు ఉండదు, బయట ఇంట్లో చేసుకోవచ్చు కానీ చేయలేదు, బయటకెళ్ళి తెచ్చుకున్నాం. పెరుగు ఎక్కువ పంపించుకోవాలి. మీరు కామెంట్ చేయండి ఇందులో ఎవరు గెలుస్తారో. మమ్మీ గెలుస్తుంది కదా. ఒకసారి తినచ్చు మేడం. టేస్ట్ గట్టిగా ఉండేది, అంతేం బాగాలేదు టేస్ట్. చల్లగా అయింది. డజన్ అరటిపళ్ళైనా ఒకటి తింటాడు మావాడు. చిన్నప్పుడు బగ్గ తినేది, 1 డజన్ అరటిపళ్ళు పెడితే ఒకటి ఇమ్మనే ఎక్కిపోతున్నాడు. ఇప్పుడు కూడా మట్టినే. తింటాము. లేదా తింటాడు, అరటిపళ్ళు ఎక్కువ తింటాడు.
ఈరోజు మా కొడుకే గెలుస్తట్టున్నాడు, నేను ఓడిపోయేటట్టున్నా. లాగిస్తుంది. ఫస్ట్ గుడ్డు తినాలి, ఇష్టం ఫస్ట్ గుడ్డు తినాలి. ఇష్టం మనకు టైంకు జల్ది రేసులు కాదు మనం. అవి నూనెలో వేయించిన గుడ్లు, నూనెలో వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఉడకబెట్టి మంచిగా నూనెలో కొలుచుకోవాలి, బాగా కలుపుకుంటాం. కొంచెం మీది పచ్చి పచ్చి పోయేదాకా వేయించుకోవాలి. లోపల దేవా, లోపల దేవా. ఇలా మా ఇంట్లో అందరు దీని గురించి చచ్చిపోతారు, కొట్టుకుంటారు. ఒకటి ఇలా మీరంటే వెయ్యరు. చిన్న అబ్బాయి ఏమంటే ఇయ్యాడు, మా పెద్ద అబ్బాయి ఏమన్నా ఇయ్యాడు. నాకు ఇష్టం ఇది. Cheers. గంగా దోషం ఇంకో గెలవాలని. కొంచెము ఇది కొంచెం గొంతుకు అంటుకుంటుంది కదా, మింగరాదు. మామిడి మొన్న గుడ్లు చెప్తే వాటినే తింటే మంచిగా ఉండదు. ఇట్లా నూనెలో వేయించుకోవాలి, తింటే మనకు తినబుద్ధి అవుతుంది. ఎంత అయితే తినబుద్ధి అవుతుంది. విన్నారు, నేనే విన్నారు. కచోరీ తిన్నా, అరటి పండ్లు తిన్నా, 3 2 ఎగ్స్ తిన్నా, మిల్క్ తాగిన, బూస్ట్ అన్న అయిపోయింది. ఓడిపోయినా నేను, ఓడిపోయినావు. ఓడించిన మమ్మీ. మరి ఊకే గెలుస్తా ఏంటి? మరి ఇప్పుడు గెలితే ఏంటి? బిర్యానీ పెట్టవా? బిర్యానీ పెడతాం. ఏం చేద్దాం? గెలితే గెలిచిన అయిపోయింది. అనుకోలే కదా మనం, అనుకోలేము. చెప్పాలి మంచిది. కచోరీ కొంచెం చల్ల అయిపోయింది, టేస్ట్ పోయింది. కానీ అరటి పండ్లు గుడ్డు కచ్చేవాటి ఏమైంది? పోతే లేదా? అయిపోయింది. పోకుండా రావాలి. ఓకే. సుర్రు కాదు, అదేం లేకుండా అంట కావాలని. విన్నర్, ఫస్ట్ విన్నర్. చూసేది మీరే ఎవరు ఎక్కువ తిన్నారు. మనం అరటి పండ్లు గుడ్లు పెట్టినామంటే దంచలే మన పని. డజన్ అరటి పండ్లు అయినా తింటాడు ఒక్కడే, ఎవరికి ఇయ్యడు. ఒకటి ఇమ్మన్నా ఇయ్యడు, గుడ్లైనా తింటాడు. అయినా పక్కగా ఉన్నాడు. అరటి పండ్లు అరటి పండ్లు అంటే పొద్దున ఏం చేయలేము. బాడీ అట్లాంటిది. బాడీ ఎంత తిన్నా తిన్నట్టు మంచిగా తిన్నాడు. 0 సైజ్ మెయింటైన్ చేస్తున్నా. ఏంటి బాబా
జీరో సైజ్ మెయింటైన్ చేస్తున్నా, అమ్మాయి కోసం అని, పెళ్లి కోసం అని జీరో సైజ్ మెయింటైన్. ఏం చెప్పేది ఇప్పుడేనా? ఇంకా ఇట్లాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ చేస్తే మేము ఏ వీడియోలైనా చేయడానికి రెడీగా ఉన్నాం. ఫుడ్ ఛాలెంజ్ ఇంకేమైనా మీకు అది కాదు ఇది కాదు ఏది కావాలన్నా మనకి కింద కామెంట్ చేసినట్టయితే బిర్యానీ మన బిర్యానీ తింటాము. మీరు ఏదంటే అది ఇక మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ మీరు లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మనం మనోళ్ళు మనకు లైక్ కొట్టుకుంటేనే మంచిది కదా. లైక్ కొట్టండి కొంచెం. ఇట్లాంటి ఫుడ్ వీడియోస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఇక మీరు కుకింగ్ వీడియోస్ వస్తాయి, ఫుడ్ ఛాలెంజ్లు వస్తాయి, అన్ని వీడియోస్ వస్తాయి. అందుకే తొందరగా వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు కొంచెం అంటే పాజిటివ్ ఉండాలి కదా. థ్యాంక్ యూ. ఇట్లాంటి వీడియోలు ఇంకా మనకు కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. మీకు ఏదిగా ఏ ఫుడ్ ఛాలెంజ్ అన్నా కామెంట్ పెట్టండి. మీకు ఏమైనా కావాలనిపిస్తే అది కామెంట్ చేయండి, దాన్ని బట్టి మనం చేసేద్దాం. మీరు ఇట్లా తింటారు, మరి గట్లా తినద్దు, మీరు ఇట్లా తినాలని కూడా మీరు చెప్తేనే మాకు తెలిసేది. అంటే అందరూ ఏమన్నారంటే టైం పెట్టుకుని అంటే టైం పెట్టుకుంటే జల్దీ తింటే అంటే మన సరణ వాడడము ఇట్లా మనకి రిస్క్ కదా. సో ఏది చేసినా మన మంచి కోసం చేయాలి. తినాలి, ఇలా తినాలి, గెలవాలి. టైమింగ్ పెట్టుకుంటే ఏంటంటే మనం ఫాస్ట్ గా తినాలి. మళ్ళీ ఎందుకంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లానే పెట్టుకున్నాము. ఇట్లా పెట్టుకున్నాము. సో ఇట్లనే మీకు టైం కావాలనుకుంటే ఇక అట్లా కూడా మేము ట్రై చేసుకుంటాం, ట్రై చేద్దాం. అట్లా టైం కావాలనుకుంటే టైం కూడా ట్రై చేద్దాం. కానీ మీరైతే మీరు మంచిగా తింటలేరని పెట్టండి, మంచిగా తింటూరని పెట్టండి. ఏదైనా ఒకటి కామెంట్ అయితే చేయండి. చేస్తే మాకు కూడా కొంచెం బూస్టప్ ఉంటుంది. ఎంకరేజ్ చేయాలి. మీరు మన లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటేనే కొంచెం మీరైతే అన్నట్టు గెలుస్తాం, ముందుకు పోతాం. ఓకేనా? లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతాజ్ కిచెన్.